ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాలున్నాయి, కానీ ఒక జిల్లా ఉంది. దాని రుచులకు ప్రపంచమంతా ఫిదా. అదే గుంటూరు. ఈరోజు మనం ఆ ఘాటైన రుచుల వెనుక ఉన్న అసలైన కథేంటో చూద్దాం. సరే, ముందుగా ఒక చిన్న ప్రశ్నతో మొదలుపెడదాం. గుంటూరు అనే పదం వినగానే వెంటనే మనస్సులో ఏం మెదులుతుంది? అవును, మిర్చి. కాని అది కేవలం ఒక పంట కాదండి, అదొక బ్రాండ్. ప్రపంచం మొత్తం గుంటూరుని గుర్తుపట్టేది ఈ మిర్చితోనే. అందుకే అంటారు, గుంటూరంటే మిర్చి, మిర్చి అంటే గుంటూరని. అయితే ఈ రుచికి మూలం ఏదో పెద్ద రెస్టారెంట్ వంటగది అనుకుంటే పొరపాటే. దీని మూలం ఇక్కడి మట్టిలో ఉంది. గుంటూరు పల్లెటూళ్ళు, వాళ్ళ సంప్రదాయ జీవన విధానం, ఆ పచ్చని పొలాలు, అక్కడే ఈ రుచి పుట్టింది. ఇక్కడి మిర్చి, పత్తి, వరి పొలాలే ఈ ప్రాంతానికి ప్రాణం పోశాయి. సరే, మన ఈ కథలో గుంటూరు మిర్చిని ఒక మామూలు మసాలా దినుసుగా చూడొద్దు. ఇదే ఈ మొత్తం రుచుల కథకి అసలైన హీరో, ద ప్రొటాగనిస్ట్ అన్నమాట. అసలు ఈ గుంటూరు మిర్చికే ఎందుకంత స్పెషాలిటీ? ఎందుకంటే దానికి 3 ప్రత్యేక లక్షణాలున్నాయి. 1, దాని ఘాటు అంటే ఆ కారం. 2, దాని వాసన, ఆ అరోమా. ఇక 3వది, మరే మిర్చిలోనూ లేని ఒక ప్రత్యేకమైన టేస్ట్. మరి ఈ హీరో పవర్ని పూర్తిగా చూపించే వంటకం ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అదే గుంటూరు మిర్చి కోడికూర. ఈ కూర తయారీ విధానంలోనే అసలు టెక్నిక్ ఉంది. ముందుగా గుంటూరు ఎండుమిర్చిని వేయించి పొడి చేస్తారు. తర్వాత ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లితో కలిపి వేయిస్తారు. ఆ తర్వాత కోడి ముక్కల్ని వేసి ఆ మసాలాతో బాగా కోట్ చేస్తారు. ఇక ఫైనల్ టచ్, ఆ స్పెషల్ మిర్చి పొడి, ఉప్పు, పసుపు వేసి మూతపెట్టి సిమ్లో ఉడికిస్తారు. ఆ నెమ్మదిగా ఉడకడంలోనే ఆ మిర్చి ఘాటు, సువాసన అన్నీ మాంసానికి పట్టి అద్భుతమైన రుచి వస్తుంది. అయితే గుంటూరు కథలో హీరో ఒక్కడే ఉంటే సరిపోదు. కేవలం ఘాటు మాత్రమే ఉంటే అది 1 డైమెన్షనల్ అయిపోతుంది. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇంకొకరు కావాలి. ఇక్కడే మన కథలోకి 2వ పాత్ర ఎంటర్ అవుతుంది. ఈ ఒక్క వాక్యం చాలు గుంటూరు వంటల వెనుకున్న మొత్తం ఫిలాసఫీని అర్థం చేసుకోవడానికి. మిర్చి ఘాటుకి గోంగూర పులుపు కలిసినప్పుడే అసలైన గుంటూరు రుచి బయటపడుతుంది. ఆ మ్యాజిక్ అదే. మరి ఈ ఘాటు పులుపు కాంబినేషన్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏది అంటే అది ప్రతి గుంటూరింట్లోనూ తప్పకుండా కనిపించే గోంగూర పచ్చడి. ఇది చూడటానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు. గోంగూర ఆకుల్ని వాడ్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉప్పుతో దంచి, చివరగా వేడి నూనెతో తాలింపు పెడతారు, అంతే. కానీ ఈ సింపుల్ ప్రాసెస్లోనే అసలు మ్యాజిక్ అంతా ఉంది. అందుకే ఇది కేవలం ఒక పచ్చడి కాదు, ప్రతి ఇంట్లో జరిగే ఒక పల్లెటూరి రుచుల పండగ. సరే, ఇప్పటిదాకా మనం 2 వేరువేరు రుచుల గురించి మాట్లాడుకున్నాం. ఒకటి ఘాటు, ఇంకొకటి పులుపు. ఇప్పుడు ఈ రెండింటినే కలిపి చూద్దాం. ఎందుకంటే అసలైన గుంటూరు రుచి రహస్యం ఇక్కడే దాగుంది. ఒక్కసారి ఇక్కడ చూడండి, మనకి 2 వైపులా 2 కథలు కనిపిస్తున్నాయి. ఒకవైపు గుంటూరు మిర్చి కోడికూర. ఇది మిరపకాయలోని ఆ రా పవర్ని, ఆ ఘాటుని చూపిస్తుంది. మరోవైపు గోంగూర పచ్చడి. ఇది ఆ ఘాటుని పులుపుతో ఎలా బ్యాలెన్స్ చేయాలో, ఎలా కంట్రోల్ చేయాలో నేర్పిస్తుంది. ఒకటి శక్తి అయితే రెండోది ఆత్మ. ఇదే గుంటూరు వంటల స్పెషాలిటీ. అంటే ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఒక్కటే, అసలైన గుంటూరు రుచి అంటే కేవలం కారం కాదు, లేదా కేవలం పులుపు కాదు. ఆ తీవ్రమైన ఘాటుని ఆ పదునైన పులుపుతో కలిపి బ్యాలెన్స్ చేసే ఒక ఆర్ట్. ఆ మ్యాజికల్ కాంబినేషనే నిజమైన గుంటూరు ఫ్లేవర్. ఇదంతా చూశాక ఒక ఆసక్తికరమైన ప్రశ్న మిగిలిపోతుంది కదా. కేవలం ఒకే ఒక్క పంట, దానికి సరైన జోడీ దొరికినప్పుడు అది ఒక ప్రాంతం మొత్తానికి ఎలా ఐడెంటిటీగా మారుతుంది? ఆహారానికి, సంస్కృతికి మధ్యన ఈ బంధం ఎంత అద్భుతమైనదో కదా. దీని గురించి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.